నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను సాయి సుధా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ చరిత్ర గతిని మార్చి నేటికి ఏడాదయ్యింది. ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసల వర్షం కురిపించిన సజ్జల. నిమ్మగడ్డ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు. కాంగ్రెస్ నేత మస్తాన్ వలి తరఫున కేవీఎట్ పిటిషన్ వేసిన న్యాయవాది. వైఎస్ఆర్ జిల్లాలో రైతు భరోసా కేంద్రం ప్రారంభం. స్టాల్ను పరిశీలించిన డిప్యూటీ సీఎం అంజద్ బాషా. చిత్తూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. సుమారు 2 కోట్ల ప్రభుత్వ ఆస్తి నష్టం. నల్గొండ జిల్లా తిమ్మాయిపాలెంలో విషాదం. ఈతకు వెళ్లి 2 వ్యక్తుల మృతి. చిత్తూరు జిల్లాలో బగ్గుమన్న పాత కక్షలు. మరణాయుధాలతో 2 వర్గాల దాడులు, 1 మృతి. సీఎం వైఎస్ జగన్ పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కావడంతో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్ర గతిని మార్చి నేటికి ఏడాదయ్యింది. రాష్ట్ర స్వరూపాన్ని సీఎం జగన్ మార్చేశారు. భావితరాలు మెచ్చే విధంగా ఏడాది పాలన సాగింది. మేనిఫెస్టోలో పెట్టిన 90% హామీలను అమలు చేశారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకాన్ని నిలబెడతారని అన్నారు. రాష్ట్రంలో విభజన తర్వాత చరిత్ర గతిని మార్చే పాలన ప్రారంభమై ఏడాది అయింది. చరిత్ర గతిని మార్చడం అనేది ఎందుకంటున్నామంటే ఏదో 1-2 అంశాల్లో కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ స్వరూపాన్ని అభివృద్ధి దిశగా వేగంగా తీసుకెళ్లడానికి అవసరమైన సమగ్రమైన మౌలికమైన మార్పులతో అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా ఉండడం అనేది ఒక అదృష్టంగా భావితరాలు భావించే రకంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాది 30న ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ముఖ్యమంత్రిగా, ఆ రోజు నుంచి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఆ దిశగా అడుగులు వేయించడానికి ఎలా పనిచేస్తున్నారనేది అందరం గమనిస్తూనే ఉన్నాం. ఈ ఏడాదిలో ఏమి జరిగిందనేది గత వారం రోజులుగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన స్వయంగా కూర్చొని ఏం చేశామనేది ఒకసారి పునశ్చరణ చేసుకొని ఏం చేస్తే బాగుంటుందనేది సలహాలు తీసుకుంటూ గత 5 రోజులుగా వివిధ అంశాల మీద, కీలక అంశాల మీద, మౌలిక అంశాల మీద చర్చలు జరపడం, అవి ప్రజలందరూ టీవీల ద్వారా గమనించడం, చూడడం మీరందరూ చూస్తూనే ఉంటారు. అందులో గమనిస్తే ఆయన ఎంత శ్రద్ధ పెట్టి ఇంతకాలం పనిచేశారు, ఎంత శ్రద్ధతో ఈ సలహాలు తీసుకుంటున్నారు అనే విషయం అందరూ గమనించే ఉంటారు. నిజంగా ఇది 1 సంవత్సరంలో సాధ్యమా? మేనిఫెస్టోలో ఏమేమి పెట్టారో అవన్నీ దాదాపు పూర్తి చేయడం ఒకటి, దానికి మించి మరిన్ని అంశాలు, ఏది ఇందులో వృధాగానో లేకుంటే మభ్యపెట్టడానికో ప్రజలను. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంపై సుప్రీంకోర్టులో కేవీఎట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రమేష్ కుమార్ని తిరిగి నియమించాలని నిన్న ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని వైకాపా ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా కేవీఎట్ పిటిషన్ వేశారు. గుంటూరుకు చెందిన కాంగ్రెస్ నేత మస్తాన్ వలి తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ జిల్లా వల్లూరు మండలంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కలెక్టర్ హరికిరణ్ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్ను డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ సమన్వయకర్త దగయ వల్లే మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం జగన్ మీడియా కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
అనుకున్నది సూటిగా వారి మనసులకు చేరే విధంగా వారి సంవత్సరం మీరు ఇంటికి టెండర్ చేరే వేయలేదు, విధంగా ఎక్కడ సహాయాన్ని అందిస్తాం. అందులో ఏం చేస్తారంటే సంపన్నాలు పెద్ద పెద్ద మహాసభలు నిర్వహిస్తారు. ఇది నిన్న మొన్న ఉండేది ఒక రోజు జోష్నా ఐడికి రా జోష్నా మా మీరు కనిపిస్తున్నారు తప్ప ఆవు కనిపించడం లేదు మా Helping farmers who are the backbone of the country and it's beyond our capability. I'm particularly happy that you are carrying out release knowledge center program. Ultimately, only knowledge is not for understanding. Thank you, sir. ఏవి ప్లే చేస్తుంది ఇంకా కొద్దిగా అంటే వేరే చెట్లు అట్లాగే ఇవన్నీ కూడా పిన్నే చేస్తారు. ఇవన్నీ డిఫరెంట్ ఇది చేస్తున్నారు. ఇది వచ్చేసి ఆ చెట్లు లేపచ్చు వస్తాయి కాబట్టి ఇమీడియట్గా 2 minutesలో వాళ్ళకు ఒక ఎకరా రైతు భరోసా కేంద్రాల్లో సంబంధించిన రైతులకు సంబంధించిన ప్రతి అంశం అక్కడ అడ్రస్ చేస్తారు. రైతు భరోసా కేంద్రం తర్వాత ఇది వచ్చేసి తర్వాత డిఫరెంట్ రైతు సంక్షేమం అంటే ముఖ్యమంత్రి గొర్రెకుంట హత్య కేసులో 9 మంది మృతదేహాలకు ఈ నెల 22న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం సందర్భంగా మృతదేహాల నుండి పరీక్షల కోసం గుండె, కాలేయంతో పాటు శరీర లోపాల భాగాలు, అవయవాలు, ఉపరితిత్తుల్లో నిల్వ ఉన్న ద్రవం, బావిలోకి నీటి శాంపుల్ స్వీకరించి 9 బాక్సుల్లో భద్రపరిచారు. వీటిని హైదరాబాద్లోని ఫోరెన్సిక్కి తరలించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఏపీఎస్పీడీసీఎల్ శాఖ మెకానిక్ విభాగంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 2 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో పంపించాలి. ఎస్ఎం సెంటర్లో ఫైర్ క్యాచ్ అయింది. ఫైర్ క్యాచ్ అయ్యి హాట్ ఛాంబర్లో ఉన్న ప్రాంతంలో ఫైర్ క్యాచ్ అయినట్టు తెలిసింది. ఫైర్ అయిన వెంటనే ఇమీడియట్గా మన వాళ్ళు ఫైర్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం, వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, వచ్చి పక్కన స్టోరు ఇవంతా కూడా ఉంది. వాళ్ళు కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వకుండా ఇంకా హెవీ డ్యామేజెస్ అయి ఉండేది. ఎస్ఎం రిపేర్ సెంటర్లో కూడా కొంత పోర్షన్ డ్యామేజ్ అయింది. ఆల్మోస్ట్ 70% వరకు సేవ్ అయింది. 30% డ్యామేజ్ అయింది. ఇమీడియట్గా ఫైర్ స్టేషన్లో రాబట్టి తొందరగా మంటలు ఆర్పగలిగినారు. దీనివల్ల చాలా వరకు ప్రాపర్టీ కూడా కొంతవరకు సేవ్ అయింది. సార్ టోటల్గా ఎంత లాస్ అయింది? టోటల్ ఇంకా అసెస్ చేయాలి. మా ఎక్విప్మెంట్ కూడా కొంత డ్యామేజ్ అయింది.
ఏదైతే మనం వైండింగ్ మెషిన్స్ అవన్నీ ఉంది అవంతా కూడా డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్తో పాటు మన ట్రాన్స్ఫార్మర్లు, కొన్ని హెల్దీ ట్రాన్స్ఫార్మర్లు, కొన్ని సిక్ ట్రాన్స్ఫార్మర్లు, ప్లస్ ఆయిల్ కొంత ఫైర్ క్యాచ్ ఇదైన దాంట్లో ఉంది. ప్లస్ హాట్ ఛాంబర్లు 3 హాట్ ఛాంబర్లు పోయింది. ప్లస్ ఫిల్టర్ మెషిన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ వాల్యూ అంతా కూడా ఇంకా అసెస్ చేయాల్సి ఉంది. చూసి ఇంకొక 1 అవర్లో మొత్తం అంత డీటెయిల్స్ ఇస్తాం. ఒక్క నిమిషం. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం తిమ్మాయిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణానది బ్యాక్ వాటర్లో ఈతకు వెళ్లి మాచర్లకు చెందిన 2 వ్యక్తులు మృతి చెందడంతో దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు మార్నింగ్ 8 గంటలకు ఇద్దరు చిన్న ఫంక్షన్కి తిమ్మాయిపాలెం గ్రామానికి వచ్చి ఫంక్షన్ నిర్వహిస్తుండగా కృష్ణానదిలో ఇద్దరు వచ్చి ఈత రాకుండా దునికి ఇద్దరు చనిపోవడం జరిగింది. వాళ్ళ వాస్తవ ప్లేసు గుంటూరు జిల్లా ముట్కూరు. వాళ్ళు తిమ్మాయిపాలెంకి నల్గొండ డిస్ట్రిక్ట్ తిమ్మాయిపాలెం గ్రామానికి రావడం జరిగింది. చిత్తూరు జిల్లా తొట్టంబేడు గ్రామంలో అధికార వైసీపీకి చెందిన 2 వర్గాల మధ్య పాత కక్షలు బగ్గుమన్నాయి. ఓ వర్గంపై మరో వర్గం మారణాయుధాలతో విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా మరో 2 వ్యక్తులు గాయపడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి కేసులు లేకుండా చేయడానికి రాజకీయ పంచాయతీలు కొనసాగిస్తున్నాయి. జరుగుతున్నాయి. వాళ్ళు అన్నదమ్ములు మాట పెంచుకుని గొడవలు పడతా ఉన్నారు. నేను అప్పుడే వచ్చాను. అప్పుడే రావడంతో అతను గంగాధరం లోపల పోసి 50,000 రూపాయలు కట్టెత్తుకొని వచ్చి ఈ పందెం కడుతున్నాను, నా బామర్దిని చంపేస్తానని అన్నాడు. అంతలో వచ్చేసి చంపేది ఎవరు వచ్చేది ఎవరు అంటే రాకుల బండ్లు అవన్నీ ఇనప కడ్డీలు అవన్నీ తీసుకొచ్చి కాల్చి ఎత్తుకొచ్చి గొడవలకు వచ్చినారు. నేను అడ్డం పోయి ఏందని అడిగిన దానికి నన్ను కాల్చి కొట్టారండి. రెండోది వచ్చి ఈ దారి పొడుగులో బయట నుంచి పరందాము, అనిలు, గంగాధరము, అనిలు, పరందాము, రాజేష్, మున్రత్నం వీళ్ళందరూ కలిసి ఆర్టీసీ డ్రైవర్ మున్రత్నం వీళ్ళందరూ కలుసుకొని వచ్చి ఈడ వాళ్ళని పట్టుకుని కొట్టి మా మామకి గుండెల మీద బలంగా గుద్దేశారండి. మాకు తల మీద కొట్టేశారు. ఆయన పోతా చెప్పాడు బండిలో. అది కూడా ఏంది ఆయాసంగా ఎక్కువగా ఉంది. ఏం మామ అంటే గుండెల మీద బలంగా గుద్దేసినాడు రా, అది నా వల్ల కావట్లేదు అన్నాడు. హాస్పిటల్లో నా కట్టుకట్టిన కొంచెం చెప్పుకి కింద పడిపోయాడు. ఇదండి జరిగింది. ఇటు చూడండి, కాల్చుకొచ్చి రెడ్ తలకాయ పగల కొట్టడం. ఇది షర్ట్ మనిషిని రౌడీని తీసుకొని వచ్చేసి బయట నుంచి రౌడీని తీసుకొచ్చి ఈ విధంగా కొడతారండి. చూడండి, ఇదంతా బ్లడ్ సేపే. గుండెల్లోనే పంటానే ఉన్నాడు. నేను పట్టించుకోవాలా, నా బాధలో నేను ఉన్నాను. బయటకు వచ్చే కాలకి విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మల్లాది విష్ణు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, దేవినేని అవినాష్, జోగి రమేష్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తీసుకుని 2వ సంవత్సరంలో ఏ విధంగా మనం మరింతగా మెరుగైనటువంటి పరిపాలన అందించడానికి మనం సమాయత్తం అవ్వాలి అని చెప్పని ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఈ రైతుకు సంబంధించినటువంటి కేంద్రాలని, రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేయడం, అదే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రైతుల పట్ల, వ్యవసాయం పట్ల, ప్రాజెక్టుల పట్ల ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఈరోజు నిరూపిస్తూ ఉంది. ఈరోజు మేమందరం బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మేమందరం రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి దండ ఎందుకు వేయడానికి వచ్చామనంటే మాకు ఆదర్శం, మాకు రాజశేఖర రెడ్డి గారి ఆదర్శం, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో మరింతగా ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి ప్రతిరోజు కూడా పోతూ వస్తూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని చూసి ఆయన ఏ విధంగా పరిపాలన చేశాడో, ఏ విధంగా పేద ప్రజలకి అండగా ఉన్నాడో, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారో ఇది ఎల్లవేళ గుర్తుపెట్టుకుంటూ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అదే పరిపాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో కూడా పూర్తి స్థాయిలో పేదవాడికి అన్ని అందే విధంగా చేయడం కోసం ఈరోజు మేమందరం కూడా మరొకసారి రాజశేఖర గారి విగ్రహం దగ్గర రావడం జరిగింది. కాబట్టి
ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించేటటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి వర్గానికి సంబంధించిన వాడు, ప్రతి రైతు, ప్రతి విద్యార్థి ఎవరికి అన్యాయం జరగకుండా చూసేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. కాబట్టి ఈరోజు పెద్దలు సత్యనారాయణ గారి, నాతో పాటు మంత్రి వెల్లపల్లి శ్రీనివాస్ గారు, బాబుకుమార్ గారు, అవినాష్, అలాగే జోగి రమేష్ గారు, మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలకి, లక్ష్యాలకి కట్టుబడి పనిచేస్తున్నాము అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెడ్ జోన్ ఏరియాలుగా గుర్తించిన ప్రాంతంలో కేంద్ర ఆరోగ్య వైద్య బృందం రక్త నమూనాలు సేకరించారు. మన్నెగూడ సంపద హోమ్స్లో గతంలో ఒకరికి పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రతి ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐసీఎంఆర్ ఇన్ఛార్జ్ డాక్టర్ అభిరామ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 10 జోన్లలో రక్త నమూనాలను కోవిడ్ ఉధృతిపై అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అర్బన్ హాట్స్పాట్స్లో ఈ టెస్టింగ్ చేయడం జరుగుతోంది. సో ఇక్కడ హైదరాబాద్ ఒక హాట్స్పాట్గా తీసుకొని దీంట్లో మళ్ళీ 5 కంటైన్మెంట్ ఏరియాస్ చేయడం జరుగుతోంది. ఆ 5 కంటైన్మెంట్ ఏరియాలో మన్నెగూడ ఒకటి. ఈ మన్నెగూడ ప్రాంతంలో ఇంతకు ముందర కంటైన్మెంట్ ఏరియాగా ఉంది కాబట్టి దీంట్లో బేసిక్గా సర్వే చేసి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఈ ద్వారా అసలు పాపులేషన్లో ఏమైనా స్ప్రెడ్ ఉందా, కమ్యూనిటీలో ఏమైనా ఉందా, దాని తర్వాత మున్ముందు మనం ఏం తగు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలి అని ఒక అవగాహన కోసం అని చెప్పి ఐసీఎంఆర్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తరఫున ఈ టెస్ట్ చేయడం జరుగుతోంది. ఇది మెయిన్గా అర్బన్ ఏరియాస్ కోసం. ఇంతకు ముందర ఆల్రెడీ లాస్ట్ 15 days బ్యాక్ మేము డిస్ట్రిక్ట్స్లో కూడా చేశాము. దట్ ఈస్ రూరల్ సర్వే. అక్కడ వీ హ్యాడ్ డన్ ఫర్ కామారెడ్డి, జన్గావ్ అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్స్. సో ఇదేమో అర్బన్ సర్వే అనమాట. సో మొత్తం దేశం మొత్తం మీద 5,000 శాంపిల్స్ కలెక్ట్ చేసేటట్టు. సో హైదరాబాద్ నుంచి 500 శాంపిల్స్ ఈ హాట్ జోన్ నుంచి కలెక్ట్ చేసేటట్టు. సో ఇట్లా 10 సెంటర్లు, 10 జోన్స్ మొత్తం దేశం మీద ఐసీఎంఆర్ డిసైడ్ చేసి ఒక్కొక్క స్టేట్ నుంచి ఎట్లా ఏమంటారు ఈ కోవిడ్ ఉధృతాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేశారనమాట. సో వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ మాకు ఏ స్పాట్కి వెళ్ళాలి, ఏ విలేజ్కి వెళ్ళాలి, ఏ దీనికి వెళ్ళాలి అన్నీ కూడా ఢిల్లీ నుంచే మాకు సమాచారం వస్తుంది. దాని ప్రకారం ప్రొసీడ్ అవుతున్నాము. సో దీనివల్ల ఏంటంటే ఇంకా మున్ముందు చర్యలు ఏమి తీసుకోవాలి, ఒక ప్రభుత్వానికి ఒక అవగాహన రావడానికి ఇది తోడ్పడుతుంది అనమాట. సో ఈ శాంపిల్స్ అన్నీ కూడా సెంట్రలైజ్డ్గా ఇప్పుడు సౌత్ జోన్ 1ని చెన్నైలో ఎనాలిసిస్ చేస్తారు. అట్లనే నార్త్, సౌత్ డిఫరెంట్ జోన్స్ డిఫరెంట్ పెట్టి అన్నిటినీ ఒకటే చోట కూడిన తర్వాత వాటిని ఎనాలిసిస్ చేసి ఆ రిపోర్ట్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంటే ఈ పర్టికులర్ రిజల్ట్ని బట్టి ఒక నిర్ణయానికి వచ్చి స్టేట్ గవర్నమెంట్ కూడా షేర్ చేయడం జరుగుతుంది తర్వాత రోజున. సో ఇంకా ఫర్దర్ ఏమైనా ఇవి ఉంటాయా అది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఐసీఎంఆర్ వాళ్ళు డిసైడ్ చేసి చెప్తే ఇంకా ఫర్దర్ సర్వేలు కూడా చేస్తాము. సో ప్రస్తుతానికి ఈ సర్వే మాత్రం అర్బన్ హాట్స్పాట్స్లో ఈ మన్నెగూడ అని ఒక సెంటర్ లాగా ఈ హైదరాబాద్ హాట్స్పాట్లో మన్నెగూడ ఒక సెంటర్. ఇవి కాక బాలాపూర్, మియాపూర్, తాపాచపూర్ అక్కడ కూడా మా వేరే టీమ్స్ వెళ్ళినాయి ఎన్ఐఎన్ నుంచి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి. సో ఐసీఎంఆర్ తరఫున ఎన్ఐఎన్ సంస్థ అతిపెద్ద సంస్థ. సో మా సహకారం అంటే మమ్మల్ని ఆదేశించారు ఈ సర్వేలు చేయమని చెప్పి. అందుకని ఈ సర్వే చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఈ మన్నెగూడ దగ్గర నుంచి వీఆర్ సపోజ్ టు టేక్ అబౌట్ 100 శాంపిల్స్ అనమాట. సో ఈ ఎక్కడైతే ప్రీవియస్గా ఐడెంటిఫై చేయబడినాయో వాటిని తీసుకొని ఆ చుట్టుపక్కల ఏరియాలను కూడా కవర్ చేస్తాం అన్నమాట. సో 100 శాంపిల్స్ కలెక్ట్ చేసి పంపించిన మీదట దెన్ టోటల్గా మొత్తం 5,000 శాంపిల్స్ కాబట్టి ఇప్పుడు మా దగ్గర మన్నెగూడలో 100 అంటే మొత్తం సిటీ మీద 500 శాంపిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి 10 దేశం మొత్తం మీద ఉన్నాయన్నమాట. సో 5,000 శాంపిల్స్ అనాలిసిస్ చేస్తాం. 50 చేసి రేపు మళ్ళీ మిగతా 50 చేస్తామండి. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో గత రైతులకు వానాకాలం పంటల సాగు ప్రణాళికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ హాజరై నియంత్రిత సాగుపై విచారించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎల్గం లీలావతి సత్యనారాయణ గారిని, అలాగే 29వ డివిజన్ కార్పొరేటర్ కాబట్టి కవితారాజు, కూడా డైరెక్టర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రవీణ్ గారిని
నేటి ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గ వర్గంలో నిర్వహించుకుంటున్నటువంటి వానాకాలం 2020 పంటల సాగుపై ప్రణాళిక కార్యక్రమాన్ని తదుపరిగా శ్రీనివాసరావు గారిని వేదిక కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే స్థానిక కార్పొరేటర్ గడల పద్మ గారిని, 8వ డివిజన్ కార్పొరేటర్ బైరవేల రామారావు యాదవ్ గారిని, అలాగే 9వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి సీతారావు గారిని, అలాగే 21వ డివిజన్ కార్పొరేటర్ మేడిక రస్తా మధుసూదన్ గారిని, నిజామాబాద్ జిల్లా చెండూరు మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లావణ్యారాం రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో పలు శాఖలకు చెందిన అధికారుల తీరుపై పాలకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అధికారులు హాజరు కాకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలు దృశ్యాలు పలువురిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ సందర్భంగా మండల కేంద్రాల్లో నూతనంగా ఏర్పడిన పాలకుల నిర్లక్ష్య ధోరణి చేస్తూ మండలానికి తీరు అన్యాయం చేస్తున్నారని జెడ్పీటీసీ అంబర్ సింగ్, వైస్ ఎంపీపీ దశాగౌడ్, సర్పంచ్ గంగాధర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాదండి, అది ఏదైనా మక్క పండించుకుంటారు, ఒకటే పంట పండించుకుంటారు, ఒకటే పంట డెవలప్మెంట్ చేస్తుంటే మరి ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు ఇస్తామే కదా అని మరి ఎట్లా మళ్ళీ ఏమైనా డాక్టర్ ఇక్కడ ప్రొవైడ్ చేసినట్టు చెప్పండి. రేపు జిల్లా పరిషత్లో 3వ తారీఖు మీటింగ్ ఉంది, నేను అక్కడ చెప్తా. కానీ ఈ బర్నీ మండల్ చెందూరు మండలంలో ఇక్కడ చెప్పి మీరు రిప్రజెంట్ పంపండి. అంటే నేను రేపు డిఎంహెచ్ మీరు రిప్రజెంట్ పంపండి. మేడం గారు వచ్చిన వాళ్ళు తెలుస్తలేదు, ఏది కానీ ఏ పేరు కానీ వస్తున్నారు పోతున్నారు, ఇప్పటికి చేంజ్ అవుతున్నారు పోతున్నారు, తబాలు అవుతున్నారు పోతున్నారు. మాకు అసలు అది తెలియదు. మీటింగ్కి వచ్చినప్పుడే చూస్తున్నాం విలేకరులతో ఏది వ్యవస్థ. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం ఆరూర్ గ్రామం ఏఎన్ఎం శోభారాణి మనవరాలు సంజన ప్రియదర్శిని మొదట జన్మదిన సందర్భంగా గ్రామంలోని సాధన మానసిక వికలాంగులకు సంస్థకి 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సంధ్యారాణి, ఆశా కార్యకర్తలు అలివేలు సంధ్య తదితరులు పాల్గొన్నారు. పుస్తకాలా 15 సంగారెడ్డి జిల్లా వర్ని మండలం జకోరా గ్రామంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ రావు కరోనా నివారణ చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఓజోన్ రసాయనం మరియు సోడియం హైపోక్లోరైడ్ పూర్తి స్థాయిలో స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనిక్పూర్ రాజా రెడ్డి, మండల అధ్యక్షులు నారాయణ, మాజీ జెడ్పీటీసీ రాంజానాయక్, ఎంపీటీసీ ఎండుగుల సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ఐటీ సెల్ అధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు మదన్ మోహన్ రావు గారు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి
ఈ వైరస్ నివారణకు స్ప్రే ట్రాక్టర్ను ప్రతి గ్రామాన జైరాబాద్ పార్లమెంట్లో బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రతి తాండా, ప్రతి గ్రామం, ప్రతి వీధిలో ఈ వైరస్ను తొలగించేందుకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నందుకు ఈరోజు వర్ణిమడం జాతర గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీటీసీ ఎండూల సాయిల్ గారు, అదేవిధంగా వర్ణిమల్ల పార్టీ అధ్యక్షులు నారాయణ గారు, పెద్దలు మాజీ జడ్పీటీసీ రంజన్ నాయక్ గారు, దత్తు గారు, అదేవిధంగా డైరెక్టర్ నరేంద్ర సాయిల్ గారు, గ్రామస్తులందరూ, మైనార్టీ అధ్యక్షులు మూజీ కిషన్ అమీరాజు గారు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించి ఈరోజు జాగూరలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతున్నందుకు చాలా సంతోషం. తన వంతు సహాయాన్ని అధికారంలో లేకున్నా పదవిలో లేకున్నా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలు మదన్ మోహన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర గతిని మార్చి నేటికి ఏడాదయ్యింది. ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసల వర్షం కురిపించిన సజ్జల. నిమ్మగడ్డ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు. కాంగ్రెస్ నేత మస్తాన్ వలి తరఫున కేవీఎట్ పిటిషన్ వేసిన న్యాయవాది. వైఎస్ఆర్ జిల్లాలో రైతు భరోసా కేంద్రం ప్రారంభం. స్టాల్ను పరిశీలించిన డిప్యూటీ సీఎం అంజద్ బాషా. చిత్తూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. సుమారు 2 కోట్ల ప్రభుత్వ ఆస్తి నష్టం. నల్గొండ జిల్లా తిమ్మాయిపాలెంలో విషాదం. ఈతకు వెళ్లి 2 వ్యక్తుల మృతి. చిత్తూరు జిల్లాలో బగ్గుమన్న పాత కక్షలు. మరణాయుధాలతో 2 వర్గాల దాడులు, 1 మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్తే.